నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో నవంబర్ 15 శనివారం నాడు జరిగే హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంఘ్ బాలాజీ గార్లపట్టి వెంకటయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. నల్గొండ ఎన్జీ కళాశాల మైదానంలో నవంబర్ 15 శనివారం నాడు జరిగే హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంఘం బాలాజీ గార్లపాటి వెంకటయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా హిందూ బంధువులందరూ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కర్ణాటి యాదగిరి, ఆమంచి రాయలింగం, రాపోలు మురళి, నేతి రఘుపతి, కలశం అశోక్, అలాగే అధ్యక్షులు ముడిశెట్టి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి బజరంగ్ దళ్ నరసింహ, సూరకారపు యాదగిరి, ఆర్గనైజేషన్ చర్లపల్లి అశోక్, ఉపాధ్యక్షులు బల్లెం యాదగిరి, ఉజ్వల ప్రకాష్ రెడ్డి, టంగుటూరి నరేష్, కార్యదర్శులు వెలుజుల శంకర్, వీరమల్ల ప్రభాకర్, మీడియా ప్రముఖి పాలకూరి నరసింహ, కార్యదర్శి మల్లెబోయిన రాజు, రామలింగయ్య, రంగరాజు పాల్గొన్నారు. शंकर महादेवन की उमापति शंकर महादेवन की भारत माता की ओ माता की कापाडु मैया कौसल्य राम. వచ్చే నెల 15వ తేదీ నవంబర్ 25 రోజున శనివారం రోజున ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో హనుమాన్ చాలీసా లక్షగలార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా మాలధారణ చేసేవాళ్ళు, అయ్యప్ప స్వాములు కానీ, ఆంజనేయ స్వాములు కానీ, అమ్మవారి మాల వేసేవాళ్ళు కానీ, గణేష్ మాల వేసేవారు కానీ, ప్రతి ఒక్క మాలధారణ చేసేవాళ్ళు అందరూ వయస్సుతో సంబంధం లేకుండా హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కమిటీతో కోరుతా ఉన్నాం. అందరూ కూడా ఆహ్వానితులే. రాజుగారికి, తర్వాత బల్లయాగిరి, నేను, అశోకు, ఇంకొంతమంది స్వాములు శిక్షణ కూడా కొట్టించాం. కూడా అక్కడ పెట్టిన రైల్వే స్టేషన్లో పెట్టినాం. అక్కడ కూడా పెట్టారు. ఆ లోకల్లో కూడా పెట్టి అక్కడ జనాలను చూసిన తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నది. ఆంధ్ర నవంబర్ 15 జరిగే లక్ష కళాకార హనుమాన్ చాలీసా ఈరోజు సమావేశం జరిగింది. గురు వెంకటయ్య గారు గత గురుస్వాములు నల్గొండ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. దాని గురించి సకల ఏర్పాట్ల గురించి ఆలోచన చేశారు. అందరు గురుస్వాములు అభిప్రాయాలు చెప్పారు. కాబట్టి ఆ లక్ష కళార్చన కార్యక్రమం అధ్యక్షుడిగా మాడిశెట్టి వెంకటయ్య గారు, ప్రధాన కార్యదర్శిగా బజరంగ్ దళ్ నరసింహ గారు, ఈ వేరే బజరంగ్ తర్వాత సూర్య యాదగిరి గారు. మీరు ఎక్కడ గాంధీనగర్ ఏం చేస్తారు? ప్రింటింగ్. జై శ్రీరామ్, జయన్మ. ఈ సంవత్సరము ఈరోజు హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం కమిటీ మీటింగు ఈరోజు ఇప్పుడు చేయడం జరిగింది. రేపు 15వ తారీఖు, వచ్చే నెల 15వ తారీఖు శనివారం రోజు మన ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం చేయడం జరుగుతున్నది. ఆ హనుమాన్ చాలీసా లక్షగల పారాయణానికి మన జిల్లా వేజ ఉన్నటువంటి గురుస్వాములు, స్వాములు,
అందరూ కలిసికట్ట చేసి శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహ పాత్ర కావాలని కోరుకుంటూ, రెండోది మన శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం గట్టు మీద బ్రహ్మంగారి గుట్ట మీద ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి మాలాధారణం ప్రతి సంవత్సరం, ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మాలలు అక్కడే మాలాధారణ చేస్తున్నామని చెప్పి, అదేవిధంగా ఈ 41 రోజు బ్రహ్మంగారి గుట్ట మీద హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు కానీ ప్రతి ఒక్కరు కానీ. జై శ్రీరామ్. నా పేరు రాయపూర్ మురళీకృష్ణ. రేపు కార్తీక బహుళ ఏకాదశి శనివారం రోజు అనగా నవంబర్ 15వ తేదీ అత్యంత వైభవపేతంగా ఒకరికి ఒకరం తోడై కలిసి ఉంటే కలదు సుఖం అన్నటువంటి భావన చేత ధర్మాన్ని రక్షించడానికి హనుమంతుడి యొక్క సంకల్పాన్ని ఆ రామునికి ఏ విధంగా అందించారో ఆ యొక్క హనుమంతుడి యొక్క శక్తి భారతదేశానికి ఉండాలన్నటువంటి మహాసంకల్పాన్ని స్వీకరించి ఈరోజు మొదటి సమావేశం నల్లగొండ నీలగిరి సన్నిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సంకల్పయుక్తంగా ఇందాక మారు పెద్దవారు చెప్పినట్లుగా నేను నాతో పాటుగా ఇంకొక 10 మంది, ఆ ప్రకారంగా ఒక 10,000 మందిని కలిసి కనీసం 10,000 మందిని ఒకే ప్రాంతంలో ఒకే సదిలో కూర్చొని సంకల్పం చేయాలని చెప్పేసి ఆ యొక్క హనుమాన్ చాలీసా పారాయణ చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దీనికి నీలగిరి నల్లగొండ ఎన్జీ కాలేజీ గ్రౌండ్ని పెద్దల యొక్క సమక్షం నిర్ణయించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరము కూడా ఇలాంటి సంకల్పాన్ని స్వీకరించి నల్లగొండ